హలో గైస్, అందరూ బాగున్నారా? గైస్, ఈరోజు అయితే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎవరు స్కిప్లు కొట్టకుండా చూడండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. సరే గైస్, మొత్తం టాపిక్లోకి వస్తే ఎప్పుడు జరిగిన ఒక వింత అయితే మనకి ఈరోజు జరిగిందనమాట. జస్ట్ మనకైతే మైక్రోవామ్ కల్చర్స్ అయితే వచ్చాయన్నమాట. ఈ మైక్రోవామ్స్ అయితే బ్లడ్ వామ్స్ అయితే కల్చర్ అయితే అయింది. అసలు ఎలా అయింది ఏమీ అసలు నాకు అసలు అర్థం కాల. చూసారు కదా, మట్టిగా ఉంది కదా. ఆ మట్టి అనేది ఫస్ట్ అనేది జస్ట్ అయితే గాలికి ధూళి మట్టి అనుకున్నాను. అన్ని బ్లడ్ వామ్స్ ఎగ్స్ అనమాట. ఎగ్స్ లేచేసి ఇప్పుడు అన్ని బ్లడ్ వామ్స్ అయితే హ్యాచ్ అయినాయి. చూడండి, అన్ని బ్లడ్ వామ్స్ అయితే బయటకు వచ్చాయి. నేనే షాక్, బ్లడ్ వామ్స్ ఇలా కూడా వస్తాయి. నాకు ఇదే ఫస్ట్ టైం చూడడం. ఈ వాటర్ వచ్చేసి 1 వీక్ వాటర్ అనమాట. 1 వీక్ ఆర్ 10 డేస్ అయింది వాటర్ నేను స్టోర్ చేసి పక్కన పడేసాను. సరే, ఈ 10 డేస్ తర్వాత ఈరోజు చూడగానే బ్లడ్ వామ్స్ అన్ని గుచ్చులు చాలా వచ్చేసాయి అనమాట. అప్పుడప్పటికి అవి వస్తూ ఉన్నాయి బయటికి, వాటి ఎగ్స్ నుంచి బయటకు వస్తూ ఉన్నాయి. చూసారు కదా, చాలా ఉన్నాయి దీంట్లో. బ్లడ్ వామ్స్ అయితే చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. అన్ని బ్లడ్ వామ్స్ అనమాట. బ్లడ్ వామ్స్ అన్ని ఆ ట్యాంక్లో అసలు ఎలా వచ్చాయి నాకు తెలియదు. నేనేమో స్టార్చర్ కల్చర్ కానీ ఏమీ లేదు. జస్ట్ 10 రోజులు బయట వదిలేసాను అనమాట. వదిలేం కానీ మనకి బ్లడ్ వామ్స్ అయితే కనబడ్డాయి. మేబీ నాకు ఇదే ఫస్ట్ టైం జరగడం. ఇంతవరకు ఎప్పుడు జరగల. ఫస్ట్ టైం ఇదే అసలు చూడడం కూడా. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఇలా బ్లడ్ వామ్స్ వచ్చేది. చూసారు కదా, నేను ఎప్పుడు అనుకోలేదు ఇలా బ్లడ్ వామ్స్ వస్తాయని. ఈ బ్లడ్ వామ్స్కి నేను ఫీడింగ్ అయితే ఇంకా ఎందుకైతే నేను కింద పారిపోసాను నీళ్ళు. అయితే నేను ఏదో ఒక ఫిషెస్ అయితే వీటికైతే ఫీడింగ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను గైస్. అయితే లైఫ్ ఫీడ్ ఒక రకంగా లైఫ్ ఫీడ్గా పనికొస్తుంది కాబట్టి. సరే, ఇది ఇలాగే కల్చర్ అవుతుందా లేదా ఇక్కడతో స్టాప్ అయిపోతుందో నాకు తెలియదు. చూద్దాం. ఇలాగే కల్చర్ అయితే మనకు ఒక రవ్వ బాగుంటుంది, లైఫ్ ఫీడ్ దొరికినట్టు. సరే, మొత్తానికి మనం ఇంకా ఏ ఫిషెస్ చేస్తానో మీకు నెక్స్ట్ చూపిస్తాను చూడండి. ఈ బ్లడ్ వామ్స్ అయితే చూసారు కదా, ఆడ లైట్గా మట్టిగా ఉంది కదా, ఎంత ఎగ్స్ అనమాట. దాంట్లో ఉండే డస్ట్ అంతా ఎగ్స్ అనమాట. నాకు ఎలా వచ్చాయి కూడా తెలియదు. జస్ట్ వాటర్ని కొన్ని రోజులు వదిలేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఆటోమేటిక్గా వామ్స్ అయితే అయ్యే వచ్చేసాయి అనమాట. మట్టిగా వచ్చి సరే ఇదేదో మట్టిగా ఉంది కొన్ని రోజులు కామ్గానే ఆ తర్వాత ఆటోమేటిక్గా అయ్యే వామ్స్గా కన్వర్ట్ అయిపోయాయి అనమాట గైస్. చూసారు కదా, అన్ని చాలా బాగున్నాయి అనమాట. బ్లడ్ వామ్స్ రెడ్ కలర్, మరీ డార్క్ రెడ్ కలర్ బ్లడ్ వామ్స్ అనమాట. అప్పుడప్పటికే హ్యాచ్ అయ్యి వస్తూ ఉన్నాయి. నేను చూస్తే అసలు రాగానే షాక్. ఇలా కూడా బ్లడ్ వామ్స్ వస్తాయని ఇదే ఫస్ట్ టైం చూడడం. వీటికైతే నేను ఫస్ట్ మన కాడున్న మాలీస్ ఉన్నాయి కదా, నార్మల్ మాలీస్ అండ్ పాండా మాలీస్, చక్లా మాలీస్. ఇవి అయితే పెద్ద సైజ్ అని చెప్పాను కదా, ఈ ట్యాంక్లో ఉండేది. ఈ ట్యాంక్లో ఉన్న మాలీస్ అయితే వేయాలనుకున్నా. ఇవి చిన్న బేబీస్ అనమాట. దీంట్లో చిన్న బేబీస్ అంటే బేబీస్ కాదు, సెమీ అడల్ట్స్ అనమాట. దీంట్లో సెమీ అడల్ట్స్ అండ్ గప్పీ బేబీస్ అయితే ఉన్నాయి దీంట్లో. సరే, దీన్ని పక్కన వదిలేసి మన పక్కన ఉంది కదా ఇంకో ట్యాంకు. ఈ ట్యాంకులో అయితే మనకు అలా నార్మల్ మాలీస్ అయితే ఉన్నాయి గైస్. ఈ నార్మల్ మాలీస్ ఎత్తుకెళ్ళి మనం నార్మల్ మాలీస్ అండ్ చాక్లెట్ మాలీస్ అన్ని దీంట్లో కలిసి ఉన్నాయి. ఈ మాలీస్ ఎత్తుకెళ్ళి దానికి ఫీడింగ్ ఇద్దాం అనుకున్నా. తర్వాత ఈ అంత అగ్రెసివ్గా ఉండవు, తినవా అనే డౌట్ వచ్చి సరే ఎందుకు అని చెప్పి నేను గోరామీస్ అయితే ఇస్తున్నాను గైస్. సరే, ఈ వద్దనుకునేసాను ఇప్పుడు మొత్తానికి. ఈ కూడా ఫస్ట్ ఆలోచించే ఇద్దామని, అప్పటికి నేను ఇద్దామని పట్టుకున్నాను. సరే, మళ్ళీ ఎందుకులే ఇవి తినవా అనిపించి సరే ఎత్తుకెళ్ళి మళ్ళీ గోరామీస్ కడిగిపోయాను. అయితే కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి కాబట్టి ఏం కానీ తినేస్తేనే నేను అనుకున్నాను. సరే, వీటిని పట్టేదానికి ఒక యుద్ధమే చేయాలి. ఒకటేం దొరుకుతుందని చూద్దాం. ఎందుకంటే నా ఒక చేతిలో ఫోన్ ఉంది, ఇంకొక చేతితో పట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా మీకు వీడియో రికార్డ్ చేయాలి కాబట్టి ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఇంకో చేతితో దీన్ని పట్టుకోవాలని ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమం వస్తే మన లక్కు. ఇంకా రాకపోతే ఎట్టైనా సరే మనం అయితే వదలం కదా, ఖచ్చితంగా అయితే పట్టుకుంటాము. సరే, ముందు వాటికి ఫీడింగ్ వేసి పట్టుకుందాం అనుకున్నా. ఫీడింగ్ వేసుకుంటే మొత్తం ఫీడ్ అయిపోద్ది కాబట్టి ఇంకా తప్పక వీడియో ఆపి మరీ ఇంకా మీకు ఇలా పెట్టాల్సి వచ్చింది గైస్. ఏమనుకోమాకండి. చూసారు కదా, వీడియో ఇంకా ఆపుకొని నేను ఇంకా నెట్తో పట్టి ఆ నెట్ తర్వాత ఎత్తుకొచ్చి చూపిస్తున్నాను చూడండి. బ్లూ కలర్ ఇదైతే బ్లూ కలర్ గోరామి. ఫస్ట్ ఒక గోరామి వదిలేసి ఇది సెకండ్ గోరామి అనమాట. ఫస్ట్ ఆల్రెడీ ఒకటి వదిలేసాను నేను, ఇది రెండోది అనమాట. ఫస్ట్ చూపిస్తాను చూడండి, అది కూడా వదిలేనో లేదో. మ్యాక్సిమం వదిలేను అనుకుంటున్నాను. నేను ఫస్ట్ అయితే ఒకటి వదిలేను, లేదు ఇదే ఫస్ట్ అనమాట. ఇదే వదలడం ఫస్ట్. చూసారు కదా, ఫస్ట్ అయితే మనం సక్సెస్ఫుల్గా వదిలేసాం. మిగతా ఇంకోటి చూపిస్తాం. అంటే అన్నిటికీ అలాగే అనమాట. ఇంకా వీడియో ఆపాల్సి వచ్చింది, మీరు ఇంకా క్లిప్ కట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంకా ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో నేనైతే తీయలేకపోతున్నాను. అందుకోసం అయితే ఒకటి పట్టుకొని ఒక టాపి తీయాల్సి వస్తుంది. చూసే కదా, ఇదైతే ఆరెంజ్ కలర్ హనీ గోరామి. ఈ హనీ గోరామిని కూడా దాంట్లో వదులుతున్నాం గైస్. ఇది అయితే కొంచెం లైఫ్ ఫీడ్గా పనికొస్తాయి అనమాట. అవి కూడా కొంచెం లైఫ్ ఫుడ్ తిన్నట్టు, అవి కూడా హ్యాపీగా బాగుంటాయి కాబట్టి. అందుకోసం అంటే మనకాడ ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. కానీ ఇవే ఎందుకు సెలెక్ట్ చేశానంటే ఒకరు అగ్రెసివ్గా ఉంటాయి, ఏంగానే కొంచెం వేటాడి బాగా తింటాయని అయితే నేను వదలడం అయితే జరిగింది. సరే, చూసారు కదా, ఇదైతే హనీ గోరామి గైస్. ఇది వన్ టైప్ ఆఫ్ టైగర్ గోరామి కూడా అనుకోవచ్చు. ఎందుకంటే దాని మీద ఉన్న లైన్స్ టైగర్ లైన్స్గా ఉంటాయి అనమాట. అందుకోసం మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాం కదా, టైగర్ గోరామి చూపిస్తాను. ఇది వన్ టైప్ అనమాట. ఇంకోటి అయితే ఫుల్
మొత్తం టైగర్ లైన్స్ ఉంటాయి అన్నమాట. దాని బాడీ మొత్తం లైన్స్ ఎలా ఉంటాయంటే టైగర్కి ఎట్టుంటే అట్టే ఉంటాయి అనమాట. ఆ లైన్స్ అన్ని టైగర్ ఉండడం వల్ల దానికైతే టైగర్ గౌరమి అని ఒకటి వచ్చింది పేరు. చూసారు కదా, ఇంకా వదలడం ఇప్పుడే కాబట్టి కొంచెం ఈ ఆలోచిస్తున్నాయి అనమాట. ఫస్ట్ అయితే దాని కంఫర్ట్ బట్ని ఎత్తుక్కుంటున్నాయి. చూసారు కదా, ఇంకో థర్డ్ గౌరమి ఇది వచ్చేసి కొంచెం వైట్లో ఉంటుంది అనమాట. వైట్ ఆరెంజ్ కలర్ రెండు మిక్స్ అయి ఉంటుంది. దాని టైల్స్ కూడా బాగుంటాయి అన్నమాట, కొంచెం బ్లూ షేడ్. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ గొరామి అనమాట. ఈ గొరామిని కూడా దాంట్లో మొత్తం ఈ 3 అయితే దాంట్లో వదిలిపెడతాం గైస్. ఈ వదిలేసి మీకు నెక్స్ట్ అప్డేట్ ఇంకో వీడియోలో ఇస్తాను. వీటిని అయితే నేను 24 hours అబ్జర్వేషన్లో పెడతాను గైస్. అంటే ఈ రోజు వదిలేం కదా, ఈ రోజు వదిలేసి రేపు వచ్చి చూద్దాం. మాక్సిమం అయితే తినేస్తే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే వాటికి లైఫ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం కాబట్టి, ఏ ఫిషెస్ కన్నా లైఫ్ ఫుడ్ అంటే బీభత్సంగా తింటాయి అనమాట, బాగా ఇష్టం కాబట్టి అవి తింటాయని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు ఇంకో అప్డేట్ ఇస్తాను గైస్. వీడియో ఏంటంటే ఎండ్ చేస్తున్నాను గైస్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.